ఎవ్రీవన్, వెల్కమ్ టు పవని స్టార్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి రెసిపీ చేయించబోతున్నాను. అదేంటంటే చికెన్ లెగ్ పీసెస్తో ఫ్రై చేస్తున్నాను అనమాట. ఈ లెగ్ పీసెస్ని ఇలా ఫ్రై చేసుకొని తింటే చాలా చాలా బాగుందన్నమాట. ఎంత టేస్టీగా ఉందో. చాలా సింపుల్గా ప్రిపేర్ చేశాను. అన్నీ మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేశాను. ముందుగా నేను ఒక 3 లెగ్ పీసెస్ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అలానే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి, కారం వేసాను, సాల్ట్ వేసాను, పసుపు, గరం మసాలా అన్నీ వేసేసుకోవాలన్నమాట. ధనియా పౌడర్, చికెన్ మసాలా, ఇలా ఒక్కొక్కటిగా అన్నీ 1 టేబుల్ స్పూన్ వేసాను. అలానే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకొని తర్వాత కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని బ్యాటర్ని కొద్దిగా లూజ్గా ముక్కలకి పట్టేలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని. మీలో ఎంతమందికి ఇలా లెగ్ పీస్ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా నచ్చింది. నేను ఎప్పుడు చేయలేదు, జస్ట్ బిర్యానీలో వేసేదాన్ని. ఇలా ఫ్రై చేసుకుంటే మాత్రం ఫస్ట్ టైం ట్రై చేశాను. నాకు చాలా చాలా నచ్చిందనమాట. ఎంత టేస్టీగా ఉందో. మీరు కూడా ఈజీ సింపుల్ ప్రాసెసే అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ని. ఇప్పుడు ఈ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటికి పట్టించడమే ముక్కలకి చక్కగా ఒక్కొక్కటిగా వేసేసుకొని ఇలా పట్టించేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ మనకి కొంచెం టైం ఉంది అని అనిపిస్తే మాత్రం ఇలా మనం ముక్కలకి పట్టించేసిన తర్వాత ఒక 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ మనం ఇలా నానబెట్టుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది ఫ్రై అనేది. బట్ నాకు ఆ రోజు టైం లేకుండే, అందుకని నేను తొందరగా చేసేసాను అనమాట. మ్యాగ్నేట్ చేసేసుకోగానే చేసేసాను. దీన్ని ఏం పక్కకు పెట్టుకోలేదు. కాస్త నాననిస్తే ఇంకా బాగుంటుంది. నేను నాననివ్వలేదు. మీలో ఎంతమందికి చికెన్ ఫ్రై అంటే ఇష్టమా, కర్రీ అంటే ఇష్టమా, ఏమి ఇష్టమో కామెంట్ చేయండి. ఫ్రై ఎంతమందికి ఇష్టం, కామెంట్ ఎవరికి ఇష్టం, అది కర్రీ ఎవరికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. అలానే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసేసి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఈ లెగ్ పీసెస్ని నేను అందులో వేసేసుకుంటున్నాను. కాస్త ఇలా ఫ్రై అవ్వనిద్దాము. ఒక్కసారి మరోవైపుకి టర్న్ చేసేసి లిడ్ పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలన్నమాట. కాస్త మగ్గుతుందన్నమాట. అలా మనం లిడ్ పెట్టి క్లోజ్ చేయడం వల్ల ఇలా అన్నిటినీ ఇలా ఒకసారి టర్న్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టాలి. అలా ఇలా అతుక్కుంటుంది కదా, కానీ అలా ఆ అడుగు అంటుకున్నదే చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. నాకైతే చాలా ఇష్టం అలా అడుగు అంటుకుంటే. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం. మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసేసి టర్న్ చేసుకొని చూద్దాం. చూడండి ఎంత బాగుందో. నచ్చిందా ఫ్రెండ్స్ ఈ చికెన్ లెగ్ పీస్ ఫ్రై? చాలా ఈజీ, పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఇది. మరోసారి లిడ్ పెట్టాను అనమాట. మళ్ళీ ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది, ఇంకా మంచిగా మగ్గుతుందని. 5 మినిట్స్ తర్వాత చూడండి తీసాను. ఆల్మోస్ట్ ఆల్ మనకి ప్రిపేర్ అయిపోయింది. ఫైనల్గా ఏముందండి, పుదీనా కొత్తిమీర వేసేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవడమే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే
ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకేదన్నా యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుందంటే నాకు కామెంట్ చేయండి. నేను మీరు చెప్పినట్లు నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.